పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా సోదరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్, వెల్కమ్. హైడ్ అండ్ సీక్ నాకు ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు, కానీ ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మాత్రం నాకు బాగా తెలుసు. వెరీ టాలెంటెడ్. సెట్లో డైనమిక్గా ఉంటుంది అతని వర్క్ అంతా కూడా. ఆయనతో నేను వర్క్ చేయడం జరిగింది 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో. మీ అందరూ చూసుంటే తను కరాటే మాస్టర్గా ఇంటికి వచ్చాడు. సో అప్పుడు తనతో పరిచయం ఏర్పడింది. అలాగే అదే రోజు వర్క్ చేశాడు సినిమా సెట్లో, ఎందుకంటే మన ఆదిత్యకి వీళ్ళందరికీ కూడా మంచి క్లోజ్ మిత్రుడు. సో నేను జస్ట్ ఆ రోజు చూసినప్పుడే చెప్పాను ఈజ్ ఎ జమ్. ఎందుకంటే సెట్లో ఒక డైరెక్టర్కి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండాలి అనేది ఆ రోజు నేను ఆదిత్యతో అనటం జరిగింది. సో చాలా ప్యాషనెట్గా చేశాడు. నాకు అనిపించింది ఆ రోజు అతని వర్క్. సో ఈ సినిమా గురించి కూడా చెప్పాడప్పుడు, ఇట్లా హైడ్ అండ్ సీక్ అని చేస్తున్నాను ఒక సినిమా అని. డెఫినెట్గా తెలుగు సినిమాకి ఇంకో మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ ఎక్కడో దూరం నుండి ఒక డైరెక్టర్ నమ్మి, ఒక కథను నమ్మి డబ్బులు పెట్టాడు అంటే ఏదో ఉంది అక్కడ, సంథింగ్ ఉంది. అంటే ఆ స్క్రిప్ట్ చూసి డెఫినెట్గా ఆయన నమ్మి ఈ సినిమాని తీశారు. ఆయన పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది. నాకు బాగా ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారి నరేంద్ర. జనరల్గా బుచ్చిరెడ్డి గారి అనే పేరు ఉంటుంది కదా, అలాగే ఇంటి పేరు కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని బసి వమ్ము చేయడని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే మనోడు హీరో, ఈ అమ్మాయి కూడా బాగా వెలిగిపోతూ ఉంది ఈ శారీలో. డెఫినెట్గా సినిమా రంగంలో కూడా అలాగే వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త టాలెంట్ అబ్బా, కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు. ఇంతకుముందు అయితే కొంచెం కొత్త వాళ్ళు రావడానికి చాలా చూసేవాళ్ళు. డైరెక్టర్ అవ్వాలంటే చాలా టైం పట్టేది. ఓ 10 మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి బాగా పేరున్న బ్యానర్లో వర్క్ చేసి పేరున్న డైరెక్టర్గా వర్క్ చేస్తే సినిమా అవకాశం దొరికేది. ఒక కాలం మారింది. ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుంటే, ఒక చిన్న డెమో చేసుకొని వస్తే ఈ రోజున సినిమాలు చాలా ఈజీగా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చినాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా మంచి డైరెక్టర్స్ వస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి. అలాగే ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఒక వెలిగిపోతూ ఉంది. ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవీన్ మేడారం గారి సినిమాకి, యాక్చువల్గా నవీన్ మేడారం గారికి బాగా క్లోజ్ సన్నిహితుడు బసి. సో ఈ సినిమాకి ఆయన ప్రజెంట్స్ కూడా, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి బిహాఫ్ ఆఫ్ ఈ రోజున ఆయన రావడం జరిగింది ఇక్కడికి. తొందరలోనే మంచి సినిమాతోటి మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. ఆయనకి కూడా ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అలాగే మా ఆదిత్య గురించి మీ అందరికీ చెప్పేది, ప్రేమలతోటి అల్లాడిచ్చాడు మొన్న మధ్య. సో తొందరలోనే మంచి సినిమాతో రాబోతూ ఉన్నాడు. అలాగే మన అంకమ్ గారు మంచి సినిమాతో మన ముందుకు వచ్చారు మొన్నే. వీళ్ళందరూ కూడా, అంటే నేను ఈ పేర్లను ఎందుకు చెప్తున్నానంటే, ఒక యంగ్ టాలెంట్ ఈ స్టేజ్ మీద కనబడతా ఉంది. ఇంకొక యంగ్ టాలెంట్ని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చారంటే మీ అందరికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్లనే ఇండస్ట్రీ, ఈ యంగ్ టాలెంట్ వల్లే ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతూ ఉంది. ఇది కంటిన్యూ అవ్వాలి. సో బసి ఆల్ ది బెస్ట్. మా ఈ హీరో కూడా ఆల్ ది బెస్ట్. అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ పేరున ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. నాకు అయ్యో మాట్లాడండి. అవునా, మీరు రండి సార్, ధైర్యంగా ఉంటుంది. అమ్మాయిలు ఉండకూడదు ఆ చుట్టుపక్కల. ఫస్ట్ నాకు మంచి ఫ్రెండ్. నేను ఈ సినిమా విజువల్స్ కొంచెం సినిమా కూడా చూసిన ఆల్రెడీ. ఐడియా వచ్చినప్పటి నుంచి మేము డిస్కస్ చేస్తాం. 4 years నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి థిక్ ఫ్రెండ్. సో
సినిమా సూపర్ వచ్చింది. నేను చాలా మట్టుకు ఆల్మోస్ట్ అంతా చూసేసిన, ఇంకా ఫైనల్ అవుట్పుట్ మాత్రం చూడలేదు. బట్ ఇట్ విల్ బీ వెరీ యూనిక్ ఫిలిం, పక్కా స్టాండ్ అవుట్ అవుతుంది. నాకు ఏం డౌట్లు ఉన్నా నేను బస్సు దగ్గరికి పోయి అడుగుతుండే యాక్చువల్లీ, ఇది ఎట్లా చేద్దాం, ఇది ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పి. చాలా మంచి కమాండ్ ఉంది స్టోరీ పైన దాంట్లో. సో ఐఎమ్ హోపింగ్ అండ్ ఐ విష్ దట్ హీల్ గెట్ బిగ్ సక్సెస్. He is one of my biggest strength ఇండస్ట్రీలో కూడా, బికాస్ హీస్ బీన్ సపోర్టింగ్ వైల్. అండ్ విశ్వంత్ మనమంత సినిమా చూసినప్పటి నుంచి బిగ్ అడ్మైరర్ ఆఫ్ హిస్ యాక్టింగ్ యాక్చువల్లీ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Media. Thank you, Shivaji Anna, for being here and launching the motion teaser. నాకు మీతో స్పెండ్ చేసిన టైం 90s టైంలో ఇప్పటికీ గుర్తుంది. ద వే యూ స్పోక్ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ మెమొరబుల్ గిఫ్ట్ అండి. నా ఫస్ట్ సినిమాకి మీరు వచ్చి మోషన్ టీజర్ లాంచ్ చేయడం, ఐ ఫీల్ ఇట్స్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆదిత్య. ప్రతి సంక్రాంతికి సినిమాలు వస్తే ఈ సంక్రాంతికి ఆది వెబ్ సిరీస్ తీసుకొచ్చాడు. సిగరెట్ షేర్ చేసుకున్నంత ఈజీగా ఎదుటోడి కష్టాలను షేర్ చేసుకుంటాడు. నువ్వు చాలా మంచోడివి. ఆ ఒక్కటి అడక్కు డైరెక్టర్ మల్లి గారు, థ్యాంక్ యూ అన్న. ఆ ఒక్కటి అడక్కు సినిమా తీసిండొచ్చు కానీ ఏదైనా అడిగినా ఇచ్చే రకం అతను. చాలా పాజిటివ్ సోల్ తంది. థ్యాంక్ యూ అన్న. ఇంతకీ మీరేమన్నా అడిగారా సార్? చెప్తా, అది కూడా చెప్తారా? ఐ హోప్ మీ అందరికీ మోషన్ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు సినిమా మేకింగ్ ఈజీ అయిపోయేసరికి నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి. మార్కెటింగ్ అనేది చాలా కష్టం అయిపోయింది. సో హైడ్ అండ్ సీక్ నుండి ఏదైనా ఎయిర్ అయ్యిందంటే ఇట్ షుడ్ నాట్ లెట్ డౌన్ ద ఆడియన్స్ అనేసి ఫస్టే డిసైడ్ అయిపోయాము. సో వీ స్పెంట్ ఇనఫ్ అమౌంట్ ఆన్ దిస్ మోషన్ టీజర్ అండ్ వీ కేమ్ అవుట్ విత్ దీస్ అవుట్పుట్. ఐ థింక్ మీకు ఈ సినిమా ఎందుకు లెట్ డౌన్ చేయదన్నది నేను ఐ విల్ గివ్ ఫ్యూ ఒపీనియన్స్ ఆన్ దిస్. మై ప్రొడ్యూసర్ ఎవరైతే నరేంద్ర గారు ఉన్నారో, సినిమా స్టోరీ చెప్పిన తర్వాత కొంచెం డిలే అవుతుంటే హీ టోల్ మీ లైక్, నా ప్రాణం పోతే తప్ప ఈ సినిమా ఆగిపోదు రానా, నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నా కెరియర్ నేను ఫస్ట్ సినిమా ఈ సినిమాతోనే లాంచ్ అవుతున్నాను అనేసి తను చెప్పేశారు. థ్యాంక్ యూ నరేంద్ర అన్న. యూ గేవ్ మీ ఇనఫ్ థింగ్స్. ఏవడిగినా యూ ప్రజెంటెడ్ మీ దట్. అండ్ మోర్ ఓవర్ తన సహస్ర ఎంటర్టైన్మెంట్స్ లాంచ్ చేసింది టు ప్రజెంట్ ద గుడ్ మూవీస్ టు ద ఆడియన్స్. తను చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ యూ విల్ సీ ఏ వెరీ గుడ్ మూవీస్ ఫ్రమ్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్. అండ్ నవీన్ అన్న ఎప్పుడైతే సినిమా చూశాడో బయటకు వచ్చేసి, అరే ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఇలా కూడా చెప్పొచ్చా అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ దిస్ మూవీ అన్నారు. థ్యాంక్ యూ అన్న, యు ఆర్ లైక్ మై బ్రదర్ టు మీ. మనకి ఏ కష్టం వచ్చినా ఏ టైంకి వెళ్ళైనా డోర్ కొడితే తీసే ఫస్ట్ వ్యక్తి నవీన్ అన్న. ఎవరైనా వచ్చి కొట్టొచ్చు డోర్. అది సార్ 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 మీరు ఏంటి సార్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఈరోజు చేస్తున్నారు? దట్ మచ్ సపోర్టివ్ టు ద డెబ్యూ డైరెక్టర్స్ కి. ఓకే, వాళ్ళ వరకేగా? యా, వాళ్ళ వరకే. అది కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. ఎవరు వచ్చినా డోర్ కొడతారు ఏంటి సార్ ఇది? కష్టాల్లో ఉన్నోడికి తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు సార్ డోర్ నెంబర్ అడుగుతారు అందరూ. యా, పక్కా. ఎంఎన్ఓపి అనేది ఏంటంటే మనం పెద్ద బ్యానర్స్ ఏదైతే ఆ సింబల్ చూసేసి ఆ బ్యానర్ లోగో చూసి మనం ఎలా అయితే బ్లైండ్గా ఫిక్స్ అయ్యి సినిమాకి వెళ్ళిపోతామో, అలా ఎంఎన్ఓపి ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. ఎందుకంటే నవీన్ అన్న కుక్ చేస్తున్న సినిమాస్ యూ నెవర్ ఎవర్ బిలీవ్ ఇట్ అండి. అంత స్ట్రాంగ్ ఉంటుంది కంటెంట్ పరంగా. నా సినిమాని ప్రజెంట్ చేస్తున్నారని కాదు కానీ అంత క్రెడిబిలిటీ 90s లాంటి హిట్ ఇచ్చిన బ్యానర్ నుండి నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అనుకున్న టైంలో నా సినిమాని ప్రజెంట్ చేయడం ఐ ఫీల్ మోర్ లక్కీ టు హ్యావ్ దట్. అండ్ వన్ ఓటీటీ హూ వాచ్డ్ అవర్ మూవీ దే సెంట్, అట్లా చూడగానే నెక్స్ట్ మినిట్ దే సెంట్ ఏ మెయిల్ దట్ వీఆర్ అక్వైరింగ్ దట్ అన్నారు. సో ఈ సినిమా ఎవరిని లెట్ డౌన్ అయితే చేయదండి. ఐ విల్ గివ్ ఎ ప్రామిస్ ఆన్ దట్. అండ్ థ్యాంక్స్ టు మై క్రూ, మై ఎడిటర్ అమర్ అన్న. తన ఈస్ మైండ్ ఈజ్ మోర్ షార్పర్ దాన్ ద సిజర్ అండి. చాలా గ్రిప్పింగ్గా కట్ చేస్తాడు, చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. యూ ఎవర్ గెట్ బోర్డ్ ఆన్ దట్ ఎడిటింగ్ అండ్ సినిమా అండి. అండ్ మై డిఓపి చిన్నరామన్న, తనకున్న బౌండరీస్లో ఎంత పుష్ చేయాలనో అంత మ్యాక్సిమం పుష్ చేసి మనకు అవుట్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ నిఖిల్, తను స్క్రాప్ నుండి ఆర్ట్ను ఫామ్ చేయగలడు. సచ్ ఎ గుడ్ లవ్లీ ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ నిఖిల్. థ్యాంక్ యూ నిఖిల్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లీజో, తన గురించి మాట్లాడే కొద్దీ ఎన్ని మాటలైనా వస్తాయి కానీ బట్ ఈజ్ వెరీ గుడ్ అట్ సౌండింగ్ అండి. ఇంపెకబుల్ సౌండ్ని ప్రజెంట్ చేయడంలో ఈజ్ ద మాస్టర్ ఇన్ దట్.
ఇప్పుడైతే మీరు మోషన్ టీజర్లో ఎంత స్ట్రాంగ్ మ్యూజిక్ విన్నారో దట్ విల్ బి అంతకంటే ఎక్కువ రెసిప్రోకేట్ అవుతుంది మన సినిమాలో. మ్యూజిక్ సైడ్ అయితే ఇట్ నెవర్ ఎవర్ లెట్ డౌన్ చేయడండి లీజో. థ్యాంక్ యూ లీజో ఫర్ డూయింగ్ దిస్ మ్యూజిక్. అండ్ రామన్న, ఈ సినిమా జరగడానికి మీరు ఎంత పుష్ చేశారో అండ్ మెంటల్లీ ఫిజికల్లీ మీరు ఎంత సాక్రిఫైస్ చేశారో ఐ నో మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. థ్యాంక్ యూ అన్న రామన్న. అండ్ మై క్యాస్ట్ విశ్వంత్ బ్రో. మన ప్రతి డెబ్యూ డైరెక్టర్కి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, ఒక ప్రెజర్. మనకున్న గ్రావిటీకి అందరు కిందికి గుంజేస్తా ఉన్న టైంలో అలా చేయి పట్టుకొని నేనున్నాను, వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని ఫస్ట్ కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి విశ్వంత్ బ్రో. సర్వం మనకు శివుడు అంటాము, ఈ కథకు ఈ శివుడు మన విశ్వంత్ బ్రోనే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ మెనీ వేస్. ఈజ్ వెరీ సపోర్టివ్, ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఈజ్ వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ ద న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో. థ్యాంక్ యూ విశ్వంత్ బ్రో. అండ్ శిల్ప గారు, షీ విల్ బి ద నెక్స్ట్ బిగ్ సౌండ్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. తన యాక్టింగ్, షీ సచ్ ఎ డెడికేటెడ్ యాక్టర్. థ్యాంక్ యూ శిల్పాజీ ఫర్ బీయింగ్ హియర్ అండ్ యూ స్పెంట్ ఇనఫ్ టైమ్ అండ్ యూ, ఐ నో హౌ మచ్ యూ మళ్ళీ So, any industry, when we are going to any industry, first we have to learn the language. So I started learning Telugu. So next time I'm in the stage, I'm going to speak full Telugu on that, I promise. So firstly, my name is Shilpa Manjunath, and this film I'm playing a cop. That is my first time in my career, and it was very challenging, emotionally and mentally, but I think I'm very fortunate because I get dynamic and strong characters. So in that, thank you for giving Vaishnavi to me, Basi. It is a very challenging character. When first spoke over the phone, he said, it's only you who can do it. So I hope I kept your expectations. Thank you so much. And Basi, a visionary, what you mentioned or what you told about the story, when I saw the movie recently, I literally saw what you narrated earlier. So kudos to that. And our producer, Narendra Garu, we are missing her today. And he was like a milestone, in the industry, in our film, film we can say. So whenever he was doing the meticulous works at the back, we, creative sides could complete complete our creative side. So thank you so much. And one such difference I have to tell today is that I have worked in other industries. The only difference I used to see was the food. Yeah, the food, whatever we used to get, the artist, we used to get a very nice, pricey food, but the technicians, the thermocol guy and the others were not getting the same, the same quality of food. But in this movie, if we were getting coconut water or orange juice, even the thermocol guy and the technicians were getting the same food and drinks. So that equality, I think Narendra Garu has got it. And, that is a stepping stone, I should say, and kudos to that as well. That is a big thing. And he's from US. It was his dream. So I want him to take more such good movies. All the very best, sir. You're not here today, we all miss you. And our co-actors, Vishwant, he was very supportive, and there were many such places where I was looking for inspirations. It was such, yes. So it was very lovely working with him. And my, as I said, I am played cop in this movie. My two best buddies, Sumant and Sridhar, like we had, I think 80% of the movies we traveled together. It was a wonderful journey. I did not only get an actor, I got friends from this movie as well. So this movie will never, I think, as Basi mentioned, we will not put you down. And you guys are the bridge for the cinema and for the people. So we need your support to reach this content to people. Thank you so much. నమస్కారం. ఎప్పుడులాగే అలా లాస్ట్లో మైక్ ఇస్తారు, అప్పటికి అందరికీ నీరసం వస్తుంది. కానీ మీకోసం మా మీడియా వాళ్ళు ఉంటారు సార్. అప్పటికి మన ఒక్కళ్ళమే కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి అనుకుంటాం. బట్ ఈరోజు యాక్చువల్లీ చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే
నేను ఆ, నేను సినిమాల్లో రాకముందరి నుంచి ఐఎమ్ వెరీ బిగ్ మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి. ఎలాగంటే నేను ఆ, పోక్రీ సినిమా రిలీజ్ టైంకి చాలా ఐ వాజ్ వెరీ యంగ్. అప్పటికి ఒక చేతక్కేసుకుని మా ఊరి నుంచి కాకినాడ వెళ్తే కాకినాడలో థియేటర్లో చూడాలి సినిమా. మార్నింగ్ షోకి వెళ్ళాం, టికెట్లు దొరకలేదు. మ్యాట్నీకి వెళ్ళాం, దొరకలేదు. మధ్యాహ్నం రిలీజ్ రోజు వెళ్ళాం, దొరకలేదు. అలాంటి రోజుల నుంచి మేము మూవ్ టు దూకుడు సినిమా టైంకి కాలేజ్ డేస్లో ఆయన కట్అవుట్ మా డబ్బులు ఉండే పాకెట్ మనీ కట్అవుట్ పెట్టి దానికి జూనియర్ని పైకి ఎక్కించి పాలు ప్యాకెట్ వేసడం, ఆడితో చేయించడం అంత చేసి ఈరోజు ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే మా సినిమా కాకుండా ఐ థింక్ టుడే ఆన్ హిస్ బర్త్డే వీఆర్ లాంచింగ్ ద మోషన్ టీజర్. సో ఈరోజు ఐ విష్ మై ఫేవరెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతిసారి ట్విట్టర్లోని లేదా ఇన్స్టాగ్రామ్లోని అలా ఒక పోస్ట్ పెట్టుకుని నాకు నేనే మురిసిపోయేవాడిని, నేను ఆయనలో ఫోటోలు అవి తీసుకుని అలాంటి చిన్న చిన్నవి. సో బట్ టుడే ఈజ్ అ బిగ్ డే దట్ ఐ గాట్ ఇన్ టు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఓవర్ ద ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ I got an opportunity to tell him through the media, through a mic. So that is a big thing for me. And also మన ఇందాక అంటున్నారు V6 ఎవరండి ఆయన, నాగరాజ్ గారు హ్యాపీ బర్త్డే అండి. అయిపోయాక పర్సనల్గా వచ్చే హ్యాపీ బర్త్డే చెప్తాను. యా, అండ్ ఆల్ ద మీడియా అండ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇది జస్ట్ మా సినిమాకి ఇది ఒక స్టార్ట్ అంతే. సో ఈరోజు మా సినిమాకి ఇది ఒక స్టార్ట్. ఈ స్టార్ట్ ఎంత గట్టిగా అనిపించాలి అనుకున్నామంటే మేము డెఫినెట్లీ ప్రతి సినిమా 100 సినిమాలు వచ్చేస్తున్నాయి. మనం ఏం స్పెషల్గా ఇవ్వాలి, కొత్తగా ఇవ్వాలి అనుకుంటున్న ప్రాసెస్లో ఒక కొత్త రకంగా ఒక ప్రీ టీజర్ ఇద్దాం ఫస్ట్ అనేలాగా చేసి వీ షోడ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ సినిమా. హైడ్ అండ్ సీక్ అనే సినిమా ఎసెన్స్ ఏంట్రా అంటే ఇప్పుడు మీరు ఈ టీజర్ చూడొచ్చు. అండ్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్పండి చాలు, సినిమా వరకు కూడా వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్తే then we are all ready to accept next రేపు ఎప్పుడు we should accept and we should go and ask them ఎందుకు నచ్చలేదు అనేది కూడా. సో అందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో అలా అంత కాన్ఫిడెంట్గా ఈరోజు వీఆర్ ప్రజెంటింగ్ యూ హైడ్ అండ్ సీక్. టుడే ఇస్ డే, స్టార్టింగ్ డే కాబట్టి అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటాం. రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారి నుంచి, ఈ సినిమా మొదలైంది ఆయన నుంచి. ఒక ప్రొడ్యూసర్ని మధ్యకాలంలో ఒక కథ నమ్మడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే సినిమా హ్యాస్ చేంజ్డ్, ఓటీటీలో వచ్చినాయి, థియేటర్ రన్స్ తగ్గినాయి అంటున్నాం, లేదా ఇంకొక రీజన్ అలా చెప్తున్న ప్రాసెస్లో ఒక ప్రొడ్యూసర్ కేవలం స్టోరీని నమ్మి సినిమా చేద్దాం అనుకుని వచ్చిన ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. ఆయన కన్విక్షన్ అండ్ ఆయన పేషెన్సు, ఒకరోజు కాదు సినిమా చేయాలంటే ఓవర్ ద ఇయర్స్ పడుతుంది. ఆయన ఎన్నో కథలు విని తర్వాత ఈ కథకు లాక్ చేసుకుని తర్వాత మేమందరం లాక్ చేసుకుని ఆ సినిమా ఒక స్టార్ట్ డే క్లాప్ కొట్టడానికి నుంచి ఈ రోజు వరకు రావడం అనేది చాలా పేషెన్స్తో కూడుకున్న విషయం. ప్రొడ్యూసర్కి డబ్బులతో పాటు పేషెన్స్ కూడా అవసరం. సో చాలా కష్టపడి డబ్బులు, పేషెన్స్, ఆయన మనసు అన్నీ పెట్టి ఈ సినిమా చేశారు. ఐ వాంట్ హిమ్ టు సక్సీడ్. ఈ సినిమా సక్సెస్ అవుతుందని 100% నేను కోరుకుంటున్నాను. నేను టీంని కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, బట్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో. సెకండ్ ఈజ్ బసీ నాకు ఒక 3 years బ్యాక్ ఎప్పుడో నాకు ఈ కథ చెప్పాడు. 3 years 2.5 years నుంచి, అప్పటి నుంచి ఈ రోజు వరకు తనకి ఈ కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతూనే వచ్చింది. అండ్ నాకు బసీకి ఎట్లా అంటే ఒక క్రియేటివ్ సైడ్ ఉన్నప్పుడు సాధారణంగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారండి. 2 క్రియేటివ్ మైండ్స్ కొట్టుకుంటారు. అంటే ఒకటే పని 2 క్రియేటివ్ వాళ్ళు 3 క్రియేటివ్ వాళ్ళు చేస్తూ ఉంటాయి, కొట్టుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఇంకా ఏదో బెటర్గా చేయొచ్చేమో అనుకుంటాం. ఎందుకంటే మా సొంత బేబీ కాబట్టి దీన్ని చెక్కుతానికి ట్రై చేస్తుంటాం. ఈ ప్రాసెస్లో ద హోల్ టైం ఈ సీన్ ఇంకా ఎలా చేయొచ్చు, అలా చేయొచ్చు అనుకుంటా కొట్టుకుంటానే ఈ రోజు వరకు టిల్ వి ప్రెజెంట్ ఇట్ టు ద ఆడియన్స్. ఐ థింక్ అదొక్కటే ఉంటుందేమో మా మైండ్లోని. బికాజ్ వెన్ ద ప్రోడక్ట్ ఈస్ అవుట్ ఒక్కరోజే ఇంక రిలాక్స్ అవ్వగలం. ఈ రోజులు ఇవన్నీ కూడా జనరల్లీ చాలా టెన్షన్లతోనే ఉంటాయి మాకు. సో ఐ విష్ బసీ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం. అండ్ చాలా డైనమిక్ డైరెక్టరు. తను ఏమనుకుంటున్నాడో, తన నుంచి ఏం అవుట్పుట్ తీసుకుంటున్నాడు అనేది ఆ రోజుగా తర్వాత మనం ఎడిట్ టేబుల్ మీద కూర్చుని తర్వాత అది ట్రాన్స్లేట్ అయ్యాక యూ కెన్ సీ హిస్ విజన్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే మా సినిమా నవీన్ ప్రజెంట్ చేస్తున్నారండి. నవీన్కి ఐ షుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్. సో అది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవ్రీ టైమ్ త్రూ ద సినిమా నేను బసీకి చెప్తా ఉండేవాడిని, నేను ఉంటే ఒకసారి మనం నవీన్తో కూర్చుందాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇది అని. వెన్ ఫైనల్ కాపీ వచ్చే ఒకసారి ఆయన చూశారు నవీన్. ఆయన చూసి వెంటనే ఫోన్ చేసి ఈ సెట్ బ్లాక్ బస్టర్ అదిరిపోయిన విషయం. దానికి నాకు ఇలాంటిది
కొన్ని నిజంగా నేను చేసిన సినిమాలకి ఇలాంటి కొన్ని వచ్చినాయి. కేరెన్స్ చేసినప్పుడు ఇలా అదిరిపోయింది, బ్లాక్ బస్టర్ అనేది వచ్చింది. మనమంతా చేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్కి అది వచ్చింది, ఆర్ ఓపిటగా చేసినప్పుడు వచ్చినాయి. అట్లాంటి ఒక ఫోన్ కాల్ మళ్ళీ నాకు నవీన్ ఫోన్ చేసి అదిరిపోయింది, దిస్ ఇస్ ఫెంటాస్టిక్, నీకు అర్థం కావట్లేదు ఇది అన్నాడు. ఆ రోజుకి ఎందుకంటే ఆ ముందర వరకు మాకు ఎలా ఉంటుందంటే ఈ షార్ట్ బై షార్ట్ ఇది ఉంటాయి కదా, అవన్నీ స్టిచ్ చేసి ఒక థర్డ్ పర్సన్ చూసింది ఫస్ట్ ఆయనే. చూసి అంత పెద్ద మాట అనేసరికి ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ అనమాట నాకు. ఆ రోజు నుంచి మై పర్సెప్షన్ చేంజ్డ్, ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాను. ఈ సినిమా ఎప్పుడైతే ఆడియన్స్ ముందరకు వస్తుందో ఆ రోజు ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుందాం అన్న థాట్తో ఉన్నాం అంతే. అండ్ ట్రైలర్ కట్ నేను చూసాను, నేను పర్సనల్గా ఇప్పుడు ఇంకా వేరే కట్స్ ఏంటంటే ట్రైలర్ కట్ చూసాం, అదిరిపోయింది. నెక్స్ట్ నుంచి వచ్చే మా సినిమా నుంచి వచ్చే ఎవ్రీ అవుట్పుట్ విల్ బి ఫెంటాస్టిక్. అది వీ కెన్ సే, ఎందుకంటే అలా ప్రతి సినిమా అంటారు కానీ బట్ ఇలాంటి సినిమాకి ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్. వీ యూజ్డ్ కంప్లీట్ అ లాడ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇన్ టు ద ఫిలిం, వీ యూజ్డ్ అ లాడ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్ సైడ్ ద ఫిలిం, షార్ట్ మేకింగ్ అనుకోండి ఆర్ టెక్నికాలిటీస్ అనుకోండి, లాట్ ఇన్ ద బడ్జెట్ దట్ వీ హ్యావ్. అది సక్సెస్. అంటే అందరూ లాట్ వాడతారు కానీ ఆ డబ్బులకి వాడే లాట్ వేరు, మాకున్న బడ్జెట్కి మేము వాడిన లాట్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్కి ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ చేసాం. ఎందుకంటే యూ కెన్ సీ ఇట్ ఫ్రమ్ ఎవరన్నా ప్రీ టీజర్కి అసలు అంత నెక్స్ట్ లెవెల్ విఎఫ్ఎక్స్ వాడడం ఈజ్ ఆల్ అ బిగ్ డీల్. అది చిన్న విషయం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ మనీ ఇన్కర్డ్. సో యా, అందుకు సో వీఆర్ గోయింగ్ టు గివ్ అ ఫెంటాస్టిక్ థింగ్. అండ్ ఈరోజు మాకు వచ్చిన గెస్ట్లకి శివాజీ గారికి అండ్ ఆదిత్యకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నవీన్ ఇస్ నాట్ అవర్ గెస్ట్ కదా, నవీన్ ఇస్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ సినిమా కదా, సో హీఈస్ నాట్ గెస్ట్. సో నవీన్కి ఐ థింక్ హీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఇలా అనుకోకుండా ఇలా అసోసియేట్ అవుతాం అనుకోలేదు. సో దిస్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్ నాకు ఆయనతో అసోసియేట్ అవ్వడం అనేది. థ్యాంక్ యూ సో మచ్.